Today, సెకండ్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి సి లాంగ్వేజ్ నుంచి ఫంక్షన్స్ అనే టాపిక్ చూద్దాము. ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఏ విధంగా డిక్లేర్ చేయొచ్చు, ఫంక్షన్లో టైప్స్ అండ్ వచ్చేసి మనకి ఈ ఫంక్షన్స్ మనం ఏ విధంగా రాయొచ్చు అనేది చూద్దాము. అసలు ఫంక్షన్ అంటే ఏంటనేది చూద్దాం. ఫంక్షన్ అంటే ఏంటంటే కనుక ఇది మనకి 14 నుంచి ఇచ్చాడు ఫంక్షన్స్ అనే టాపిక్. ఓకేనండి, ఈ ఫంక్షన్స్ అనేది ఒక యూనిట్ కింద ఇవ్వడం జరిగింది. చూద్దాము బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఫంక్షన్ అంటే ఏంటనేది చూద్దాము. అసలు ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ రిపీటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్లో కొన్ని రిపీటెడ్ స్టేట్మెంట్స్ అనేవి ఒకండి లేదా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రోగ్రాంలో ఉంటే కనుక వాటిని ఆర్గనైజ్ చేస్తే కనుక ఫంక్షన్ కింద దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటాం. లేదా ఇంకొక డెఫినేషన్ చూద్దాం. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ దట్ రిటర్న్స్ ఏ వాల్యూ. అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిగి ఉంటుంది. దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా అది ఒక వాల్యూని రిజల్ట్ కింద చూపిస్తుంది. దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉంది. ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఏం చూపిస్తుంది అంటే కనుక స్క్వేర్ రూట్ ఫంక్షన్ నువ్వు ఏవైతే కొన్ని వాల్యూస్ ఇస్తావో లేదా ఏదైతే ఒక వాల్యూ ఇస్తావో ఆ వాల్యూకి సంబంధించిన స్క్వేర్ రూట్ని అది ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్ కింద చూపించాలన్నమాట. ఓకేనండి, దాని డెఫినేషన్ ఏమని చెప్తున్నారంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అండ్ దట్ రిటర్న్ ఏ వాల్యూ. ఓకేనండి, ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ని కలిగి ఉంది. ఓకే, ఇలా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే కనుక మనకి కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే కనుక స్క్వేర్ రూట్ ఫంక్షన్, పవర్ ఫంక్షన్, రౌండ్ వాల్యూని కనుక్కునేది. ఇక నెక్స్ట్ మినిమం వాల్యూస్, కొన్ని వాల్యూస్ ఇస్తే మ్యాక్సిమం వాల్యూస్, సీల్ వాల్యూ, ఫ్లోర్ వాల్యూ, ఇలాంటివి మనం ముందు ప్రీవియస్ సబ్జెక్ట్స్లో కొన్ని రకాల ఫంక్షన్స్ని చూసినప్పుడు మనం అక్కడ చదువుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు కనుక చూస్తే కనుక మనకి సి లాంగ్వేజ్లో ఫంక్షన్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ సంబంధించి ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ కింద ఉన్నాయి, అందులో కన్నా ఫంక్షన్స్ మనము యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏంటి, ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఫంక్షన్ అంటే ఏంటంటే కనుక దీని డెఫినేషన్ కొంచెం మార్చేయాలి. ఏ రిపీటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ప్రోగ్రాంలో, కెన్ బి ఆర్గనైజ్డ్ యాజ్ ఏ ఫంక్షన్. ఆ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేస్తాం ఫంక్షన్. ఇంకా ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే కనుక ఫంక్షన్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే కనుక యూజ్ టు ఎలిమినేట్ ది రిడెండెన్సీ ఆఫ్ కోడ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది అనుకుంటే కనుక ఆ ప్రోగ్రామ్కి సంబంధించి కోడ్ని రిడెండెన్సీ అంటే తగ్గిస్తుంది మాత్రమే. ఓకేనండి, ఫంక్షన్ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఇప్పుడు ఒక 100 లైన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఉందనుకోండి, అందులో ఫంక్షన్స్ ఉపయోగించడం వల్ల ప్రోగ్రామ్ లెంత్ వచ్చేసి 25 లైన్స్ కింద ఇంకా తక్కువ కింద చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే కనుక రిపీటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఫంక్షన్స్ కింద మనము రాసుకోవచ్చు మేడం. ఓకేనండి, అది మాత్రమే. ఇక్కడ చూస్తే కనుక మనకి ఫంక్షన్స్ని ఉపయోగించడం వల్ల ప్రోగ్రామ్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటన్నది చూద్దాం. ఇక్కడ 5 అడ్వాంటేజెస్ చెప్పడం జరిగింది. ఫస్ట్ది ఏంటంటే ఫంక్షన్స్ సపోర్ట్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్. అంటే ఫంక్షన్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది మాడ్యులర్ ప్రోగ్రామింగ్. అంటే ఫంక్షన్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అంతా కూడా మారుతూ ఉంటుంది. ఓకే అండి, రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ డెవలప్మెంట్. చెప్పాను కదండి ఇందాక, డెవలప్మెంట్ టైంని, అదేవిధంగా అమౌంట్ ఆఫ్ వర్క్ అంటే ఏంటంటే కనుక టైప్ చేయడం, ఆ ప్రోగ్రామింగ్ అంతా కూడా దాని యొక్క లెంత్ తగ్గిస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ టైం కూడా తగ్గిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ అండ్ డీబగ్గింగ్ ఈజ్ ఈజీయర్. ప్రోగ్రామ్ రాయడం కానీ డీబగ్ చేయడం కానీ చాలా ఈజీ అయిపోతుందంట ఫంక్షన్స్ ఉపయోగించడం వల్ల. ఇక డివిజన్ ఆఫ్ వర్క్ సింప్లిఫైడ్. అంటే వర్క్ని డివైడ్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది డ్యూ టు ది యూజ్ ఆఫ్ డివైడ్ అండ్ కంక్యూర్ ప్రిన్సిపల్. అంటే ఏంటంటే వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చామో అది ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వర్క్ని డివైడ్ చేయవలసి వచ్చినప్పుడు ఫంక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఆ వర్క్ని సింప్లిఫై చేసే విధంగా ఉంటాయన్నమాట ఫంక్షన్స్ని ప్రోగ్రామ్లో ఉపయోగించడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే
reduction in size of programming due to కోడ్ రిడెండెన్సీ. అదే చెప్తున్నాం కదండి. ఇక్కడ చూస్తే ఒక 2-3 పాయింట్లు చూస్తే అవన్నీ కూడా కోడ్ని తగ్గించడానికి, దాని యొక్క లెంత్ని తగ్గించడానికి ఉపయోగపడే ఇవన్నమాట. అంటే ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క సైజ్ని తగ్గించి ఆ కోడ్ని తగ్గించడానికి, కోడ్ రిడెండెన్సీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా కూడా చాలా వరకు ఏంటి ఫంక్షన్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ప్రోగ్రామ్ యొక్క సైజ్ తగ్గుతుంది ఫస్ట్. ఓకేనండి. ఇక మనము ఈ ఫంక్షన్స్ చూస్తే కనుక మనకి 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే కనుక 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఏంటంటే బేసికల్గా 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది లైబ్రరీ. బేసికల్గా మనకి ఫంక్షన్స్ 2 types. ఫస్ట్ది లైబ్రరీ ఫంక్షన్, లైబ్రరీ ఫంక్షన్ అంటాము. లైబ్రరీ ఫంక్షన్. రెండోది ఏంటంటే కనుక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. లైబ్రరీ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ మన ప్రోగ్రామింగ్ కోడింగ్, ఇక్కడ మనకి సి లాంగ్వేజ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్. మనం ఇప్పుడు సి లాంగ్వేజ్ ఇక్కడ చెప్తున్నాం. ఈ సి ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏవైతే ఫంక్షన్స్ ఉపయోగిస్తామో బేసికల్గా వాటిని లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ మెయిన్ ఫంక్షన్ అనే అంటాము, లేదా మెథడ్ ఫంక్షన్ అనే విధంగా ఉంది. ప్రింటర్ ఫంక్షన్, అవుట్పుట్ ఫంక్షన్ అంటాము. స్కానర్ ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్. ఇవన్నీ కూడా ఏంటంటే లైబ్రరీ ఫంక్షన్స్ అన్నమాట. అంటే ప్రోగ్రామర్ దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు, ఆ ప్రోగ్రామింగ్ తయారు చేస్తున్నప్పుడే మనకి కొన్ని రకాల లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. వాటిని ఏమంటామంటే కనుక లైబ్రరీ ఫంక్షన్స్ అంటామా. ఏంటంటే మెయిన్ ఫంక్షన్, ప్రింటర్ ఫంక్షన్, స్కానర్ ఫంక్షన్. ఓకేనండి. ఇవి లైబ్రరీ ఫంక్షన్స్. ఇక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఇవి లైబ్రరీ ఫంక్షన్సే కాకుండా యూజర్ కూడా కొన్ని రకాల ఫంక్షన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మనము ఇదే మీకు సి ప్రోగ్రామింగ్ ఫస్ట్ కాబట్టి జావాలోకి వచ్చేసరికి మనం ఎక్కువగా ఈ ఫంక్షన్స్తోనే మొత్తం కోడింగ్ అంతా రాస్తాం అన్నమాట. కానీ సిలో ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్, ఫంక్షన్ గురించి కొంచెం వివరాలు ఈ సి లాంగ్వేజ్లో ఉంటాయన్నమాట. ఓకేనండి. ఇక జావా కానీ C++ చూస్తే అంతా కూడా మెథడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పేసి మొత్తం కోడింగ్ అంతా ఫంక్షన్స్లోనే రాస్తాం. ఓకే అండి. ఇక రెండోది ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే కనుక యూజర్ కొన్ని రకాల ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. అవసరాన్ని బట్టి రాసుకోవచ్చు అన్నమాట, ఉపయోగాన్ని బట్టి. ఓకేనండి. అవి ఇక చూస్తే కనుక కొన్ని రకాల మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కనుక చెప్పాను కదండి ఇందాక, పవర్ వాల్యూ కట్టడం, స్క్వేర్ రూట్ కట్టడం, లాగరిథమిక్ వాల్యూస్ లాంటివి కట్టడము. ఇక కొన్ని నెంబర్ సిస్టంలో మినిమమ్, మ్యాక్సిమం ఫంక్షన్స్, సీల్, ఫ్లోర్. ఓకేనండి. ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఓకే అండి. ఇప్పుడు చూస్తే కనుక మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి చెప్పుకోవాలి. క్లాస్ అంతా కూడా మనకి యూనిట్ అంతా కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అండ్ ఫంక్షన్స్ టాపిక్ చాలా చిన్నది మనకి. ఓకేనండి. దీని నుంచి ఒక 2-3 క్లాసెస్ వస్తాయి అంతే. ఇదో క్లాస్ అయితే ఇంకో 2 క్లాసులు ఉండొచ్చు. ఇక ఈ క్లాస్లోనే కొంచెం లెంతీగా ఎక్కువ టాపిక్ తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక ఫంక్షన్స్ చూస్తే కనుక మీకు ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే కనుక సింటాక్స్ రాస్తాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం రాసుకోవాలంటే ఫంక్షన్ దాని యొక్క సింటాక్స్ ఏంటంటే రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్. ఇక పారామీటర్ లిస్ట్ దీన్నే పారామీటర్ లిస్ట్ నే టైప్ 1 ఆర్గ్యుమెంట్ 1 ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ అండ్ సో ఆన్. అదేవిధంగా టైప్ n మనకి ఎన్ని పారామీటర్స్ అవసరమో అన్ని పారామీటర్స్ వరకు ఆర్గ్యుమెంట్ తీసుకుంటాం అన్నమాట. పారామీటర్స్ ఆర్గ్యుమెంట్ n. ఓకే.
ఇది మనకి ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఇది మాట. ఓకేనండి. రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ మాట. ఇక్కడ చూస్తే మనకు పారామీటర్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ అంటారు. టైప్ 1, టైప్ 2 అండ్ సో ఆన్. టైప్ n వరకు మనం ఈ పారామీటర్స్ అవసరం పెట్టి తీసుకుంటాం. ఎప్పుడైతే ఫంక్షన్ కి కొటేషన్ సెట్ చేసామో, ఇక్కడ కొటేషన్ సెట్ చేసామో ఇక్కడ ఫంక్షన్ యాడ్ చేయండి అని అర్థం మాట. లేదు కొటేషన్ యాడ్ చేయలేదు అంటే బాడీ ఆఫ్ ది ఫంక్షన్ ఇక్కడ రాస్తాం. బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటే ఫంక్షన్ కి సంబంధించి ఏదైనా బాడీ ఉంటే ఇక్కడ రాసుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు చూస్తే కనుక రిటర్న్ టైప్ అంటే కనుక ఏదైనా డేటా టైప్ ఆర్ వాయిడ్. రిటర్న్ టైప్ అంటే ఏంటి? డేటా టైప్ అయినా తీసుకోవచ్చు లేదా వాయిడ్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇక వాయిడ్ డేటా టైప్ అంటే మనం సినానిమ్స్ లో చెప్పుకున్నాము. డేటా టైప్స్ ఏంటి? డేటా టైప్స్ అంటే ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, స్ట్రింగ్, ఇవి డేటా టైప్స్ అన్నమాట. అదే విధంగా లేదా అండ్ మరియు వాయిడ్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. వాయిడ్ అంటే ఏంటంటే కనుక వాయిడ్ అని రాసాము అంటే కనుక వాయిడ్ కింద ఫంక్షన్ తీసుకుంటే రిజల్ట్ రిటర్న్ చేయదు అంటే చూపించదు. అప్పుడు మనం ఏం చేయాలంటే రిటర్న్ అనే కీవర్డ్ ని రాసుకోవాల్సి వస్తుంది అన్నమాట రిజల్ట్ చూపించడానికి. వాయిడ్ రాస్తే రిటర్న్ టైప్ వాయిడ్ కింద తీసుకుంటే వాల్యూ రిటర్న్ చేయదు, చూపించదు. అప్పుడు మనము చూపించాలి అంటే రిటర్న్ అని చేయాలన్నమాట. మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా డేటా టైప్ ఏది తీసుకున్నా సరే రిటర్న్ అని రాయనవసరం లేకుండానే రిటర్న్ చేస్తుంది అన్నమాట ఫంక్షన్, అంటే రిజల్ట్ చూపిస్తుంది. ఓకేనండి. ఈ డేటా టైప్స్ ఏమైనా తీసుకుంటే రిటర్న్ చేస్తుంది, వాయిడ్ అయితే రిటర్న్ చేయదు. ఇక్కడ మనకి రిటర్న్ టైప్ వచ్చి డేటా టైప్ అండ్ వాయిడ్. ఫంక్షన్ ఏమంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు మన ఫంక్షన్ బట్టి. ఇక్కడ టైప్ 1 ఇలా ఉన్నాయి కదా, టైప్ 1 ఆర్గ్యుమెంట్స్. ఇవి పారామీటర్స్ అన్నమాట, అంటే వేరియబుల్స్ అన్నమాట అండి. ఓకేనండి. వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ సి అని తీసుకుంటున్నాం కదా, అంటే ఇంటీజర్ ఏ వేరియబుల్, అదేవిధంగా ఇంటీజర్ డేటా టైప్ సంబంధించి బి వేరియబుల్ ఇలా తీసుకుంటున్నాం కదా మన ప్రోగ్రామ్ లో చాలా వరకు. అవి మాట్లాడాలి అంటే మన ప్రోగ్రామ్ కి సంబంధించిన వాల్యూస్. ఓకేనండి. ఇక ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ రెండు ఒకటే. ఇక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి. అవి ఏంటి అంటే కనుక ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్ అని రెండు విధాలుగా ఉంటాయి. ఫార్మల్, యాక్చువల్ అంటే ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ లో వింటూ ఉంటాం అంటే యాక్చువల్. ఫార్మల్ అంటే ఏంటంటే ఈ రెండాటి గురించి మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బాగా అర్థమవుతుంది. అక్కడ మనం ప్రతిదీ కూడా మనం ఫంక్షన్స్ ఉపయోగిస్తాము. ఆ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ తో ఫంక్షన్ లో ఉన్న ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు అక్కడ బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పేసి ఊరుకుంటాను చూడండి. ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటంటే లేదా ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే కనుక మనం ప్రోగ్రామ్ కి ముందు పైన ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటాం అనుకోండి, అక్కడ ఇచ్చే వాల్యూస్ అన్ని కూడా ఏంటంటే అవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ మాట. ఇక నెక్స్ట్ ఎప్పుడైతే కాల్ చేస్తామో డైరెక్ట్ గా అక్కడిచ్చే వాల్యూస్ ఏమంటామంటే కనుక యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం మాట. ఇక చాలా వరకు చూస్తే ఫార్మల్ పారామీటర్స్ అంటాము, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆర్గ్యుమెంట్ అంటే వాల్యూ, పారామీటర్స్ అంటే డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ మాట. ఓకేనండి. ఇది మూడు మాట. డేటా టైప్ అండ్ డేటా టైప్ అండ్ వాయిడ్, ఫంక్షన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, అందులో ఫార్ములా, యాక్చువల్. ఓకేనండి. ఇక బాడీ ఆఫ్ ది ఫంక్షన్. బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అన్నమాట. అంటే ఈ ఫంక్షన్ సంబంధించిన కోడింగ్ అంతా కూడా బాడీ ఆఫ్ ది ఫంక్షన్ లో రాస్తాం అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ ఫంక్షన్ చూస్తే కనుక ఏంటంటే కనుక ఇక్కడ ఇంట్ రిటర్న్ టైప్ వచ్చి ఇంట్ తీసుకున్నారు. ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ అంటే యాడ్ చేయడం. ఇక్కడ టైప్ 1 వచ్చేసి ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ బి. ఓకే అండి. అది ఇక్కడ వచ్చేసి డేటా టైప్ వచ్చేసి రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్, పారామీటర్ టైప్ 1 ఇంట్ ఏ మాట, ఆర్గ్యుమెంట్ 1 మాట, టైప్ 1 ఆర్గ్యుమెంట్ 2
2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బాడీ ఆఫ్ ది మెథడ్ అనేది ఇందులో రాయలేదు. ఓకేనండి, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనం రాసుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది. ఇక చూస్తే కనుక మనకి ఈ ఫంక్షన్స్ చూస్తే కనుక కాల్ చేయడం అంటే ఫంక్షన్స్ని యాక్సెస్ చేయడానికి 2 రకాలుగా మనం ఫంక్షన్స్ని యాక్సెస్ చేయించమాట. అంటే ఫంక్షన్స్లో కాల్ బై వాల్యూని కాల్ చేయడం ఒకటి, అదే విధంగా కాల్ బై రిఫరెన్స్ అంటే రిఫరెన్స్ అడ్రస్తో ఆ వాల్యూని కాల్ చేయడం అనమాట. ఓకేనండి, ఇవి కూడా చాలా మంది అడుగుతాడు. పాసింగ్ పారామీటర్ టెక్నిక్స్ అంటారు దీన్ని. పాసింగ్ పారామీటర్ టెక్నిక్స్ అంటే పారామీటర్ పాస్ అవ్వడం అంటే కాల్ చేయడం అనేది చూస్తే కనుక మనకి 2 విధాలుగా ఉంటుంది. ఈ 2 కూడా నేను చెప్పేస్తున్నాను. ఈ క్లాస్ పాసింగ్ పారామీటర్ టెక్నిక్ చూస్తే కనుక 2 టైప్స్ ఉన్నాయండి. మనకి ఫంక్షన్స్ నుంచి ఇప్పుడు వరకు చెప్పుకుందంతా కూడా క్వశ్చన్ కింద ఎస్ఐ కింద అడగచ్చు, లేదా ఇప్పుడు చెప్తున్న పాసింగ్ పారామీటర్ టెక్నిక్స్ ఎస్ఐ క్వశ్చన్ కింద అడగచ్చు. ఓకేనండి, లేదా ఇంకో క్వశ్చన్ ఇంకోటి కూడా ఉంది రికర్షన్ గురించి, దాని గురించి కూడా 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ అడగచ్చు. ఇది చూస్తే కనుక మనకి ఏంటంటే కనుక పాసింగ్ పారామీటర్ టెక్నిక్స్, పాసింగ్ పారామీటర్ టెక్నిక్స్. పాసింగ్ పారామీటర్ టెక్నిక్స్ చూస్తే కనుక 2 టైప్స్. కాల్ బై వాల్యూ కాల్ చేయడము, 2 కాల్ బై రిఫరెన్స్ అంటే అడ్రస్తో కాల్ చేయడం అంటే అడ్రస్తో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేయడం అంటే కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. వాల్యూ అంటే ఆ వాల్యూని కాల్ చేయడము, రిఫరెన్స్ అంటే అడ్రస్తో కాల్ చేయడం. ఈ 2 చూస్తే కనుక ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఓ ఫంక్షన్ రాస్తాము. ఓ ప్రోగ్రామ్లో పైన ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాము. అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ రాసే ఫంక్షన్ని కాల్ చేస్తాం అండి. అది కాల్ బై వాల్యూకి ఎలా ఉంటుంది, కాల్ బై రిఫరెన్స్కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ రూపంలో చెప్పుకుందాం. ఇప్పుడు చూస్తే కనుక ఫస్ట్ కాల్ బై వాల్యూకి సంబంధించి ప్రోగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూస్తే కనుక మనకి పైన నేను ఇక్కడికి రాస్తున్నాను చూడండి. వాయిడ్ రెడ్ అటాక్ వచ్చి వాయిడ్ అనమాట ఫంక్షన్ రాస్తున్నాను. వాయిడ్ స్వాప్ అంటే ఏంటంటే స్వాపింగ్ నెంబర్స్ అంటారు అనమాట. అంటే ఏంటంటే కనుక 2 వాల్యూస్ ఇచ్చామనుకోండి, ఏ అనేది ఒక వాల్యూ, బి అనేది ఒక వాల్యూ ఇచ్చాము. ఇప్పుడు ఏ అనే వాల్యూ బిలోకి, బి వాల్యూ ఏలోకి మారడాన్ని, రీప్లేస్ అవ్వడాన్ని ఏమంటామంటే స్వాప్ అంటాం అన్నమాట. ఓకేనండి, స్వాప్ అంటే ఏంటంటే కనుక వాల్యూస్ మారడం, ఏ వాల్యూ బికి, బి వాల్యూ ఏకి మారడాన్ని, రీప్లేస్ అవ్వడాన్ని స్వాపింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ రెడ్ అటాక్ వచ్చేసి వాల్యూ, ఫంక్షన్ వచ్చేసి స్వాప్. ఇక పారామీటర్స్ వచ్చేసి x ఇంటూ y స్పేస్ y తెలుసుకోవడానికి వేరియబుల్ ఆపరేషన్. ఇక్కడ బాడీ ఆఫ్ ది మెథడ్ రాస్తున్నాను. టెంపరరీగా ఒక వేరియబుల్ తీసుకున్నాను, అది ఇంటీజర్ తీసుకున్నాను, డేటా టైప్ టెంప్. ఓకేనండి, ఎందుకు అంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఇప్పుడు ఈ స్వాపింగ్లో ఏం చేయాలి, ఏ వాల్యూ 20 కింద, బి వాల్యూ 10 కింద మారాలి. అంటే రీప్లేస్ అవ్వాలి. రీప్లేస్ అవ్వాలి అంటే అయిపోయింది, దానికి టెంపరరీగా ఒక వాల్యూ తీసుకుని టెంపరరీలోకి మార్చుకుని, అంటే ఏ టెంపరరీలోకి మార్చుకుంటే ఏ ఖాళీ అవుతుంది కదా, 20ని ఏలోకి పంపించి ఇక బి ఖాళీ అవుతుంది, టెంపరరీలో ఉన్న ఈ దాన్ని బిలోకి పంపించవచ్చు. దాన్ని ఏ విధంగా రాస్తారు అంటే కనుక చూడండి. ఏ వాల్యూని ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఉంది కదా, ఈ ఎక్స్ వాల్యూని టెంపరరీగా పంపించండి. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఖాళీ అవుతుంది కాబట్టి వై వాల్యూని ఎక్స్లోకి పంపించండి. ఇప్పుడు వై ఖాళీ అవుతుంది కాబట్టి టెంపరరీలో ఉన్న ఎక్స్ వాల్యూని వైలోకి పంపించండి. చూసారా ఏ విధంగా మనం చెప్పినా మనకి అయ్యింది. ఇక్కడ వాయిడ్ ఉంది కాబట్టి ఫంక్షన్కి రిటర్న్ రాస్తున్నాను, ఎందుకంటే డస్ నాట్ రిటర్న్ వాల్యూని వాయిడ్ కింద డేటా టైప్ రిటర్న్ టైప్ వాయిడ్ తీసుకుంటే డస్ నాట్ రిటర్న్ చేయదు. ఓకే, ఇది మనకి స్వాపింగ్ సంబంధించిన ఫంక్షన్ అన్నమాట. మనం రాసుకునే యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఇప్పుడు ప్రోగ్రామ్లో ఈ ఫంక్షన్ ఏ విధంగా ఉపయోగిస్తామో చూద్దాం. ఈ ఆప్షన్లో
సి ప్రోగ్రామ్ కాబట్టి ఎస్టీడీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ హెచ్ int main int a equal to 100 b equal to int b equal to 200 మనము ఈ ప్రోగ్రామ్ ని రాస్తాము a 100 b 200 ఇప్పుడు ఏంటంటే ప్రింటర్ before swap అంటే స్వాప్ అవ్వక ముందు బిఫోర్ స్వాప్ వాల్యూ ఆఫ్ ఏ యొక్క వాల్యూ పర్సంటేజ్ డి బ్యాక్స్లాష్ n ఏ అంతే. అదేవిధంగా ప్రింటర్ బిఫోర్ స్వాప్ జరగముందు వాల్యూ ఆఫ్ డి ఈజ్ పర్సంటేజ్ డి బ్యాక్స్లాష్ n డి వాల్యూ. ఓకే అండి, ఏ వాల్యూ బి వాల్యూ స్వాప్ జరగబోతుంది ఎలా ఉంది అంటే కనుక చూస్తే స్వాప్ ఆఫ్ ఏ కామా బి. ఇప్పుడు ప్రింటర్ ఆఫ్టర్ స్వాప్. ఇప్పుడు స్వాప్ అయిన తర్వాత వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఆఫ్టర్ స్వాప్ వాల్యూ ఆఫ్ ఏ పర్సంటేజ్ డి బ్యాక్స్లాష్ n ఏ ఏం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ప్రింటర్ after swap value b d. ఓకే అండి, రిటర్న్ ఫంక్షన్ రిటర్న్ ఓకే అండి. చూస్తే కనుక అవుట్పుట్ చూస్తే కనుక ఇది చూడండి. ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం స్వాప్ ఇంటెక్స్ కామా ఇంటివై అని తీసుకున్నాం టెంపరీగా ఇదంతా మార్చుకున్నాం కదండి. ఇక్కడ చూస్తే ప్రోగ్రామ్ లో ఏ 100 బి 200 తీసుకుని బిఫోర్ స్వాప్ ఇక్కడ మనకు అవుట్పుట్ లో ఎలా వస్తుందంటే అవుట్పుట్ లో బిఫోర్ స్వాప్ వాల్యూ ఆఫ్ ఏ స్వాప్ వాల్యూ ఆఫ్ ఏ 100. అదేవిధంగా బిఫోర్ స్వాప్ వాల్యూ ఆఫ్ బి ఈక్వల్ టు 200 కింద మారుతుంది. ఎందుకంటే ఏ వాల్యూ 100 బి వాల్యూ 200. ఓకే, ఈ రాయడానికి ఏం చేస్తాం? స్వాప్ ఆఫ్ ఏ కామా బి అని. ఓకేనండి, ఏం చేసాము? స్వాప్ ఏ. దీన్ని ఏమంటామంటే కాల్ బై వాల్యూ అంటాం. ఏంటంటే ఈ స్వాప్ ఆఫ్ ఏ బి అనేది ఎక్కడ కాల్ అవుతుంది? ఈ ప్రోగ్రామ్ పైన డిక్లేర్ చేసుకున్నాం కదా, దీని దగ్గరికి వెళ్తుంది. స్వాప్ ఆఫ్ ఏ బి. ఓకేనండి, అంటే ఏ వాల్యూ ఎంత 100 బై ఎక్స్ వాల్యూ 100 వై వాల్యూ 200 కింద మారి ఇక్కడ టెంపరీ వేరియబుల్ లో ఉన్నది అది కింద ట్యూబ్లో ఉన్నది ఇది కింద మారి మనకి ఆఫ్టర్ స్వాప్ తర్వాత ఏమొస్తుందంటే కనుక ఇక్కడ మనకి వాల్యూని కాల్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ స్వాప్ ఏ మారిన ఏ వాల్యూ చేంజ్ చేసిన కానీ ప్రోగ్రామ్ మార్చినా కానీ సేమ్ ఏ వాల్యూ 100 బి వాల్యూ 200 కిందే మారుతుంది ఉంటుంది. ఓకేనండి, కాల్ బై వాల్యూని కాల్ చేసినప్పుడు వాల్యూస్ కింద తీసేసుకుంటుంది ఇక్కడ 100 200 కింద. కానీ ఈ ప్రాసెస్ అనేది ఏంటి? ఏలో ఉన్నది బిలోకి బిలో ఉంది ఏలోకి చేంజ్ అనేది కాల్ బై వాల్యూకి జరగదు. ఓకేనండి, ఈ స్వాపింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఓకే జరగదు కాల్ బై వాల్యూకి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఓకే అండి, ఆఫ్టర్ స్వాప్ ఏ వాల్యూ అదే ఉంటుంది, బిఫోర్ ఉన్నదే ఉంటుంది. అదేవిధంగా బి వాల్యూ కూడా బిఫోర్ ఉన్నదే మారమాట. ఓకే అండి, ఇది కాల్ బై వాల్యూ. ఇక కాల్ బై రిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఈ కాల్ బై రిఫరెన్స్ ఇక్కడ నేను మార్చేస్తున్నాను. రిఫరెన్స్ అంటే ఏంటి? రిఫరెన్స్ అంటే ఏంటంటే అడ్రస్ తో వాల్యూని మార్చడము. కాల్ బై
అంటే అడ్రస్తో మనము మార్చడం అంటే ఈ కాల్ బై వాల్యూ అడ్రస్తో మార్చడం అంటే యాస్ట్రిక్ సింబల్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. యాస్ట్రిక్ అంటే రిఫరెన్స్ మాట్లాడండి, ఓకేనండి. అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ కాబట్టి చూడండి, యాస్ట్రిక్తో అంటే అడ్రస్తో, రిఫరెన్స్ అంటే అడ్రస్, టెంపరీ అవసరం లేదు, ఓన్లీ ఈ వేరియబుల్స్ ఎక్స్కి వైకి మాత్రమే ఉంటుందండి, ఓకేనండి. ఈ విధంగా మనకి ఈ రిఫరెన్స్ అంటే కనుక ఏంటంటే చూస్తే కనుక ఈ విధంగా మనం మార్చుకుంటాం. మార్చుకున్నాక ఇక్కడ ఏం చేస్తాము అంటే కనుక, సారీ ఇందాక ప్రోగ్రామ్లో ఒకటి రాయడం మర్చిపోయింది. ఏంటంటే యాషియో మనం ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసుకుంటామండి. ఈ ఫంక్షన్ మనం రాసుకోద్దామని సేమ్ ఈ ఫంక్షన్ వాట్ స్వాప్ int x comma int y. ఓకే, ఇప్పుడు ఏంటంటే కనుక చూస్తే కనుక ఇక్కడ మొత్తం మార్చేస్తాను అడ్రస్. ఇక్కడ ఏం కావాలి, అంటే రిఫరెన్స్ అంటే అడ్రస్తో లోపల చేంజ్ చేయడం అన్నమాట వాల్యూ. కాబట్టి నేను యాస్ట్రిక్ అంటే అడ్రస్ ఎక్స్ వై ఇలా ఎక్స్కి వైకి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం, సేమ్ ఇదే ప్రోగ్రామ్ అంటే స్వాప్. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏం చేస్తామంటే యాషియో కనుక వాయిడ్ స్వాప్ రిఫరెన్స్తో రాస్తాము. రాసాక A100 B100 బిఫోర్ స్వాప్ ఏ వాల్యూ, ఆఫ్టర్ స్వాప్ బి వాల్యూ. ఇక్కడ ఏంటంటే అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అంటాం కాబట్టి యాంపర్సండ్ సింబల్ అడ్రస్తో మార్చుతున్నాము అదే వాల్యూ. ఓకే అండి, దీని అర్థం ఏంటంటే ఏకి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్తో పాటుగా బిలోకి వచ్చేయన్నమాట ఆ వాల్యూ. బికి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ బి యొక్క అడ్రస్తో పాటుగా ఏలోకి వచ్చేయాలి. ఇది మనకు కుదరదు కాబట్టి కాల్ బై వాల్యూలో స్వాపింగ్ బిఫోర్ ఏదైతే ఉందో ఏ వాల్యూ బి వాల్యూ, అదే ఆఫ్టర్ కింద ఏ వాల్యూ బి వాల్యూ కింద మారకుండా వస్తుంది. స్వాపింగ్ ఏం జరగదు. అదే అడ్రస్తో మనకి రిఫరెన్స్లో ఏమవుతుందంటే కనుక ఇలా అడ్రస్తో ఇక్కడేమో అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ కదా, అడ్రస్తో మారుతుంది. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ బిఫోర్ స్వాపింగ్ 100 200 ఉంది. ఇక్కడ స్వాప్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏబి ఇక్కడికి మారుతాయి, ఏ కింద బి కింద. ఇక్కడ ఏమవుతుందంటే మారేటప్పుడు చేంజ్ అయ్యి మనకి ఏ వాల్యూ వచ్చేసి ఆఫ్టర్ 200 బి వాల్యూ వచ్చి 100 కింద మారుతుంది అన్నమాట. ఓకేనండి, చూడండి పాసింగ్ ఇక్కడ మనకి చూస్తే కనుక మనకి పాసింగ్ పారామీటర్స్ టెక్నిక్స్ ఏంటి అంటే కనుక కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. ఇక్కడ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ ని మనం ఒక స్వాపింగ్ ప్రోగ్రామ్, స్వాప్ నెంబర్స్ అంటే ఏంటంటే కనుక మనకి స్వాపింగ్ చేయకుండా ఉండే నెంబర్స్, స్వాప్ చేసిన తర్వాత నెంబర్స్ అంటే మారడం అన్నమాట. ఇప్పుడు 2 నెంబర్లు తీసుకుంటే ఆ 2 నెంబర్స్ ఒక దాంట్లో ఉన్న ఒక నెంబరు రెండో దాంట్లోకి, రెండో దాని యొక్క నెంబరు ఫస్ట్ దాంట్లోకి రీప్లేస్ అవ్వడాన్ని స్వాపింగ్ అంటాం. అంటే ఏ వాల్యూ బికి, బి వాల్యూ ఏకి మాట ఎగ్జాంపుల్కి. ఇక్కడ చూస్తే కనుక మనకి అలా జరగడానికి ఇక్కడ మనకి కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అని 2 రకాలుగానే చూద్దాం. కాల్ బై వాల్యూ అంటే ఓన్లీ వాల్యూతో కాల్ చేయాలి, ఏ విధంగా వస్తుందో చూడడం. రిఫరెన్స్ అంటే అడ్రస్ ఏ విధంగా మారుతుంది అన్నది ఈ స్వాపింగ్ నెంబర్స్ ప్రోగ్రామ్ ద్వారా చూస్తే ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ సంబంధించి ఒక మెథడ్ ఫంక్షన్ రాసుకుంటున్నాము. వాయిడ్ స్వాప్ 2 పారామీటర్స్ తీసుకుని, ఈ 2 పారామీటర్స్ లో బాడీ ఆఫ్ ది మెథడ్ లో ఏంటంటే కనుక టెంపరీగా ఒక వేరియబుల్ తీసుకుని మనం మార్చుకున్నమాట. ఏది బిలోకి, బిలో ఏలోకి మార్చుకోవడానికి టెంపరీ తీసుకుని ఫస్ట్ డే టెంపరీలోకి, ఫస్ట్ దాని ఖాళీ అయింది కాబట్టి రెండోది ఫస్ట్ దాంట్లోకి, రెండోది ఖాళీ అయింది కాబట్టి టెంపరీలో ఉంది రెండో దాంట్లోకి. ఈ విధంగా మనం రాసుకున్నాక ఇప్పుడు ప్రోగ్రామింగ్ కోడింగ్ రాసుకుంటాం. ఇది బాడీ ఆఫ్ ది మెథడ్, ఇది అవసరం లేదు కానీ మనకు తెలియడం కోసం రాసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఇక్కడ ప్రోగ్రామ్ రాసుకున్నాం, యాషన్లో రజిస్టర్ చేయడానికి వచ్చి అని చెప్పేసి ఈ ఫంక్షన్ ఇక్కడ రాసుకున్నాం. ఈ ఫంక్షన్ ఇక్కడ రాసుకున్న ఈ మెయిన్లో మనం ఏం చేస్తామంటే ఆ 2 వేరియబుల్స్ తీసుకుని ఆ 2 వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేస్తున్నాము. చేసిన తర్వాత బిఫోర్ స్వాప్ ఏ వాల్యూని, తర్వాత స్వాప్ బి వాల్యూని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ స్వాప్ జరిగేటప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఏంటంటే కనుక అది స్వాప్ ఏ కమ్ బి అని చెప్పేసి.
ఓకేనండి. అదే ఏమవుతుందంటే కనుక ఇది ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే ఈ ఫంక్షన్కి కాల్ అయ్యి ఈ ఫంక్షన్లో ఉన్నది జరిగి మనకు ఆఫ్టర్ స్వాప్ తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ చూపిస్తుంది. ఇది కాల్ బై వాల్యూ. అదేవిధంగా అడ్రస్తో మనం రాసుకుంటే కనుక అడ్రస్ అంటే ఏంటంటే కనుక యాస్ట్రిక్ వచ్చేసి రిఫరెన్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్రస్ అన్నమాట. ఈ అడ్రస్ ఇచ్చినప్పుడు ఈ రిఫరెన్సెస్తో అది చేంజ్ అయ్యి మనకి ఫస్ట్ కాల్ బై వాల్యూకి స్వాపింగ్ జరగదు, కానీ కాల్ బై రిఫరెన్స్కి స్వాపింగ్ జరిగి మారుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది పాసింగ్ పారామీటర్స్ టెక్నిక్స్. మనకి క్వశ్చన్ అడిగితే కనుక పాసింగ్ పారామీటర్ టెక్నిక్స్ రాయండి అంటే కనుక కాల్ బై వాల్యూ కాల్ బై రిఫరెన్స్కి ఇదే సేమ్ ప్రోగ్రామ్ ప్రకారం తీసుకుని సేమ్ ఇదే ప్రోగ్రామ్ని రెండు కాల్ బై వాల్యూ జరుగుతున్నప్పుడు జరిగే అవుట్పుట్ రూపంలో చూపిస్తూ అదేవిధంగా ఈ స్వాపింగ్ని అడ్రస్ రూపంలో రిఫరెన్స్ రూపంలో జరిగిన ప్రోగ్రామ్ని అవుట్పుట్ కూడా చూపిస్తూ కూడా మనం ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది అన్నమాట. చాలా వరకు ఈ ఫంక్షన్స్ని చదివే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది పాసింగ్ పారామీటర్స్ టెక్నిక్స్, లేదంటే కనుక మనం ఫంక్షన్స్ గురించి రాయండి అని కూడా చెప్పచ్చు. ఓకేనండి. ఇది ఈరోజు టాపిక్ అయినా మనకి ఫంక్షన్స్ ఇన్ సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఫంక్షన్స్కి సంబంధించి ఇంకేమైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియో రూపంలో నా సిలబస్ ప్రకారంగా మీకు ఫంక్షన్స్ గురించి ఇంకొక వీడియో రూపంలోని అంటే రికర్షన్ ఇంకా వచ్చేసి ఫంక్షన్స్ సంబంధించి ఏమైనా టాపిక్స్ ఉంటాయి కనుక వాటిని కూడా క్లాస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందా చెప్పాను కదండి, ఫార్మల్ పారామీటర్స్ ఆర్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ ఫంక్షన్లో వీటిని ఏమంటామంటే యాక్చువల్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్లో పాయింట్ డిక్లేర్ చేసేస్తే చూడండి ఇందులోకి వచ్చి ఇక్కడ వాల్యూస్ మాత్రమే వీటిని ఏమంటామంటే కనుక ఫార్మల్ పారామీటర్స్ అంటాము. ఇక్కడ వాల్యూస్ ఇచ్చేస్తే కనుక వీటిని ఏమంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. యాక్చువల్ పారామీటర్ అంటే వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము, ఆ వాల్యూకి సంబంధించిన పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అంటాము. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, పారామీటర్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ అనుకోండి అంటే వేరియబుల్ డిక్లరేషన్, ఆర్గ్యుమెంట్ అంటే వాల్యూ అన్నమాట. వాటినే పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అంటారు, ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకేనండి. ఇది ఈరోజు టాపిక్ అయిన ఫంక్షన్స్.